మైండ్ వర్సెస్ ఆలోచనలు. మైండ్తో ఫైట్ చేయకు అంటే దీని అర్థం మన ఆలోచనలతో గొడవ పడద్దు, ఈ ఆలోచన రావడం తప్పు, ఇలా ఆలోచించకూడదు అని పుష్ చేయొద్దు. అబ్జర్వ్ చేయి అంటే ఆలోచనని సైలెంట్గా చూడటం, జడ్జ్ చేయకుండా, రియాక్ట్ అవ్వకుండా. అలా అబ్జర్వ్ చేస్తే మైండ్ స్లోగా కామ్ అవుతుంది, ఆలోచన పవర్ తగ్గుతాయి, అప్పుడు ఆత్మ షైన్ అవుతుంది. అంటే మన రియల్ సెల్ఫ్, క్లారిటీ, పీస్ బయటకు వస్తాయి. మైండ్ నాయిస్ తగ్గాక లోపల ఉన్న స్టిల్నెస్ కనిపిస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్, సపోజ్ నీకు సడన్గా ఆలోచన వస్తుంది, నా లైఫ్లో ఏం సెట్ కావట్లేదు అని. ఫైట్ చేసామనుకో, ఎందుకు ఇలా ఆలోచిస్తున్నా, పాజిటివ్గా ఉండాలి అని మైండ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. అబ్జర్వ్ చేసామనుకో, ఓకే ఈ ఆలోచన వచ్చింది, ఇది మైండ్ క్రియేట్ చేసిన థాట్, అంతే, నో రియాక్షన్. కొన్ని సెకండ్స్లో ఆలోచన ఆటోమేటిక్గా ఫేడ్ అవుతుంది, అప్పుడు ప్రశాంతమైన ఫీలింగ్ వస్తుంది. అదే ఆత్మశయన్ అంటే. ఆలోచనలు మేఘం లాంటివి, అబ్జర్వ్ చేస్తే వెళ్ళిపోతాయి. ఆకాశం లాంటి ఆత్మ ఎప్పుడూ క్లియర్గానే ఉంటుంది. ప్రతి ఆలోచన నిజం కాదు, కానీ ప్రతి ఆలోచనని నిజంలా బిలీవ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, విఆర్ హెడ్సెట్ పెట్టుకొని గేమ్ ఆడితే ఫాల్ అవుతే బాడీ కూడా భయపడుతుంది, హార్ట్ ఫాస్ట్గా బీట్ అవుతుంది. హెడ్సెట్ తీసాక నవ్వుతాం, ఇది గేమ్ రా అని. మైండ్ క్రియేట్ చేసేది స్టోరీ, రియాలిటీ కాదు, ఇంటర్ప్రిటేషన్.